అన్న నమస్తే అన్న. నమస్తే శనార్థన్. శరణార్థన అన్న, కుర్మ అంటేనే అసలుకి చాలా వెనుకబడి ఉన్న కులం అని అంటారు. అంటే కులం అంటే మన దాంట్లో ఎక్కువ మంది ఉంటారు కుర్మలో, కానీ బయటికి మాత్రం రారని అందరు చెప్పుకుంటుంటారు. మనం చూస్తూనే ఉన్నాము, మనం ఇంకా కూడా వెనుకబడి ఉన్నాము. అయితే మనం తెలుసు ఈ కుక్కపోట్లనైతే మనకి ఎప్పుడో జరిగింది, శంకుస్థాపన జరిగింది, ఉంది భవనం. కానీ ఇంతవరకు ఎవరికి బయటికి తెలియని విషయం ఏంది అని అంటే నారాయణ సంస్థలకు ఇచ్చారని మాత్రం ఇంతవరకు బయటకు రాలేదు. అది ఈ రోజే బయటకు వచ్చింది. అసలు అది ఎలా జరిగిందన్న అసలు ఆ విషయం? యాక్చువల్ గా ఒక 9 నెలల క్రితము కుర్మ సంఘం భవనంలో కూర్చొని కుర్మ విద్యార్థి హాస్టల్ ట్రస్ట్ సంబంధించిన వాళ్ళు, అలాగే అందులో క్యామ మల్లేశం గారు, అలాగే బీర్లైలే గారు, వీళ్ళందరూ కూర్చొని డీజీఎం గోపాల్ రెడ్డిని పిలిపించుకొని ఈ చీకటి ఒప్పందం చేయడం జరిగింది. చేసిన తర్వాత వెంటనే కంచలే సారు, ప్రపంచ మేధావి అయినటువంటి వ్యక్తి, సీఎం గారికి లెటర్ రాసిన తర్వాత అది మేము సోషల్ మీడియాలో బాగా తిప్పిన తర్వాత, అరే ఇదేదో మళ్ళీ ఇష్యూ అయ్యేటట్టుంది, గవర్నమెంట్ సీఎం దృష్టికి వెళ్ళింది కాబట్టి దీన్ని మళ్ళీ తక్షణమే మేము కొంచెము సైలెంట్ అవ్వాలని సైలెంట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ మొన్ననే మాకు సోషల్ మీడియాలో కనిపించింది ఏంటంటే, వెం నరేందర్ రెడ్డి గారికి రాజ్యసభ సభ్యులు వచ్చిన తర్వాత ఆయనకు మీట్ అయిన తర్వాతనే ఈ కార్యక్రమం పూనుకోవడం జరిగింది. అంటే దీని అర్థము గవర్నమెంట్ యొక్క మద్దతు ఉందా లేదా? ఎందుకంటే పొన్నం ప్రభాకర్ గారు బీసీ వెల్ఫేర్ మినిస్టర్. మేము ఏదైతే బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు బీసీ వెల్ఫేర్ గైడ్ లైన్స్ ను ఏదైతే హాస్టల్ కు ఇవ్వాలి, అది గవర్నమెంట్ ప్రాపర్టీ అని వాళ్ళు క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా ఈ నారాయణ సంస్థలో వాళ్ళు వచ్చిరంటే దీని వెనుక పొన్నం ప్రభాకర్ గారు, బీర్లైలే గారి అండ, అట్లాగే ఎగమలేశం, క్యామమలేశం, వీళ్ళందరూ ఒక సింధూర మేడం, నారాయణ సంస్థ సింధూర మేడం ను తీసుకొచ్చి పూజ చేయించడం అంటేనే జాతి మొత్తాన్ని, ఆత్మ గౌరవాన్ని అవమానం చేసినట్టు అనేది మొన్న 23వ తారీఖు 3వ నెల 2026 నాడు కనిపించింది. అదే అంటే మరి ఇప్పుడు నెక్స్ట్ మీ కార్యాచరణ ఏంటన్న అసలుకి? యాక్చువల్ గా ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సమాజానికి మేల్కొల్పుగా అసలు ఏం జరుగుతుంది, ఈ విషయం ఏముంది, అసలు జీవో ఏంది, ఇచ్చిన జీవో ఏంది, కామన్ ట్రస్ట్ మెమో ఏంది, దాని తర్వాత ఈ కుర్మ విద్యార్థి హాస్టల్ ట్రస్ట్ కు ఏదైతే టెంపరీ మేనేజ్మెంట్ అని ఇవ్వడం జరిగింది, ఈ సమాజానికి మొదటి అడుగు ఒక ప్రెస్ మీట్ సోమాజిగూడలో నిర్వహించడం జరిగింది మేల్కొల్పుగా. అని ఇప్పుడు తదుపరి ఏం చేస్తారన్న? ఇప్పటివరకు అయితే తెలిసిన విషయం అయితే మీరు అన్నారు కదా, ఇప్పుడు అయితే స్టేజ్ మీద చెప్పారు, మీటింగ్ లో ఏమని చెప్పారంటే ఇందులో ముఖ్యమైన వ్యక్తులు కూడా ఉన్నారు అని చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు అసలు? అయితే యాక్చువల్ గా మేము మన బీర్లైలే గారికి కంచలే సార్ ఇంటి దగ్గర పిలిపించినప్పుడు ఆయననే ఖుద్దుగా ఒప్పుకోవడం జరిగింది, సార్ నేను సైన్ చేయడం జరిగిందని. అంటే దీని అర్థం ఏంది, దీని వెనక బీర్లైలే ఉన్నారు. అందుకే కదా ఇప్పుడు కోకాపేట భవనం దగ్గర బీర్లైలే గారు కూడా రావడం జరిగింది. అదే బిల్డింగ్ ఎదురుగా, ఖుద్దుగా బిల్డింగ్ ఎదురుగానే నేను నిలదీసినందుకు దాదాపు 1,00,000 వ్యూస్ వెళ్ళిపోయింది. నిలదీసింది ఏంది, బీసీ వెల్ఫేర్ గైడ్ లైన్స్ ని ఎందుకు తుంగలో తొక్కుతున్నారన్నా అని మాట స్టార్ట్ చేసిన. ఎక్కడ తుంగలు తొక్కుతారు అని ఆయన రివర్స్ లో అన్నారు. అన్న మీరు తొక్కుతున్నారు కదా, మరి నారాయణ సంస్థకి ఎందుకు లీజ్ ఇస్తున్నారంటే, అవునయ్యా నారాయణ సంస్థకి లీజ్ ఇస్తే మనకు పైసలు వస్తాయి. అంటే ఎటు చూసినా డబ్బు మాత్రమే, వీళ్ళకి వేరే ఏదీ లేదు. అంటే కుర్మలను విద్యను అందిద్దాం అనే చిత్తశుద్ధి లేనే లేదు అనేది అక్కడ తెలిసిపోయింది. అందుకని వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారనేది మాకు క్లియర్ అయింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దొడ్డి కుమరయ్య భవనము మాకు కేసీఆర్ సార్ గారు ఇచ్చిన 10 ఎకరాల 10 కోట్ల భూమిని మన యజ్ఞ మల్లేష్ గారు అట్లాగే వేరేళ్లకు కొద్దిగా 5 ఎకరాలు అప్పచెప్పిండు. అట్లాగే ఈ 5 ఎకరాలను గిట్ట నారాయణ కాలేజ్ కు తాకట్టు పెట్టడానికి చూస్తుండు. అక్కడ మేము మొన్న భూమి పూజ అయినప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ లేదు, మేము ఊరు పక్కనే ఉంటాము, మాది జన్వాడ. నేను కేవైసీఎస్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడిని, బీర్ల శ్రీనివాస్ నా పేరు. మాకు తెలియగానే మేము 20 మంది 30 మంది వెళ్ళాము. ఎందుకు చేస్తున్నారు అంటే ఇది నారాయణ కాలేజ్ కు లీజ్ కి ఇస్తున్నామంటే బీర్లైలను నిలదీయడం జరిగింది. అన్న ఇది మన కుర్మ సంఘంలో ఉండి మీకు వచ్చి మేము ప్రచారం చేసినాము, నువ్వు మాకేదో సాయం చేస్తామంటే నువ్వు ఉన్న భూమిని గుంజుకొని వేరేళ్ళకి ఇస్తే మన పిల్లలేం కావాలి, ఇక్కడ హాస్టల్ ఒక ఉన్నతమైన స్థాయిలో విద్య జరుపుకుందాం అనుకుంటే మీది లెక్క కాదండి. అంటే ఆయలన్న గారు ఏమంటారు, మీకు 2 ఎకరాలు ఇక్కడ సపరేట్ ఉంచుతున్నామని అంటుండు. కానీ అక్కడ 2 ఎకరాలు లేదు, ఏం లేదు, 5 ఎకరాలు మొత్తం వాళ్ళకే లీజుకి ఇస్తారు. మళ్ళా తర్వాత మన యజ్ఞ మల్లేశన్న గారు వాళ్ళు వచ్చిర్రు, కూర్చునబెట్టి మా కుర్మలందరూ కూర్చునబెట్టి మాట్లాడిర్రు. అన్న ఇది మాకు దగ్గర, మాకు 2 కిలోమీటర్లు ఉంది, మా జాగా మేము ఇక్కడ ఉంటాం, మేము మన పిల్లలు చదువుకోవాలని అడుగుతుంటే ఆయన ఏమన్నాడు, నేను ప్రశ్నించిన, చెప్పన్నా అసలు ఏంది ఇది, ఏం జరుగుతుందంటే మీకు పిల్లలు మీకు ఏం తెలియదు, నేను ఇన్ని సంవత్సరాలు ఉన్నా, నేను
మీరు ఏం అడగొద్దు నన్ను క్వశ్చన్లు ఎందుకు అడుగుతారు మీరు అంటే చెప్పన్నా ఏం ఎందుకు అడగొద్దు మేము గిట్ట కుర్మలమే మాకు బాధ్యత ఉంది మాకు హక్కు ఉందని అంటే నేను సీఎం తోని కేసీఆర్ గారితోని డైరెక్ట్ కూర్చొని ఈ భూమి గురించి కొట్లాడి నేను తెచ్చిందేను మీరు నన్ను అడగొద్దు అంటే అన్న నీ ఒక్కనికే ఇచ్చిరా కులాలకు ఇంకా ఎంతమందికి ఇచ్చిరన్నా అని అడిగితే కులాలకు అందరికి ఇచ్చిర్రు మరి అందరి గిట్ట పోయి కొట్లాడితేనే ఇచ్చిండు కదా నీ ఒక్కడవే కాదు కదా అందరికి ఇచ్చిండు అట్లాగే నిన్ను ఒక్కరిని చూసే ఇయ్యలేడన్నా మనము 35 నుంచి 40 లక్షల మంది ఉన్నాము మన అందరినీ చూసి ఇచ్చిండు కానీ నిన్ను ఒక్కరిని చూసి ఇయ్యలేడు అన్న అని అడిగాము సరే అన్న మళ్ళీ ఇంకో ప్రశ్న అడుగుతుందా అన్న మీరు మన కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచినప్పుడు వాళ్ళు సర్వే చేపిస్తే మన కులాన్ని 5 లక్షలే వచ్చింది మరి మీరు ఏం చేసిరన్నా మనం 5 లక్షలేమో ఉన్నామా మా శంకర్పల్లి మండలనే మేము 60,000 మంది ఉన్నాం ఇట్లాంటి మండలాలు ఎన్ని ఉన్నాయి ఇంకా ఎన్ని డిస్టిక్లు ఉన్నాయి మరి ఎందుకు మీరు ప్రశ్నించలేరన్నా మరి ప్రశ్నించేది తత్వం ఎక్కడ పోయిందన్న మీద అంటే మీకు శ్రీనివాసు మీకు తెలియదు పార్లమెంట్ లో నేను చాలా మొత్తుకున్నాను నేను అంటే అన్నా నువ్వు పార్లమెంట్ లో కాదు మొత్తుకున్నది నువ్వు ప్రెస్ మీట్ పెట్టనుంటివి నువ్వు 20 సంవత్సరాల నుంచి ఉండి నువ్వు మన జనాభా ఎంతో నీకు తెలియకపోతే నువ్వు మరి ప్రెసిడెంట్ ఎందుకన్నా ఉండి నువ్వు అని ఆయన ప్రశ్నించినాము ఇంకో ప్రశ్న మా మండల్కు శంకర్పల్లి మండల్ మాది అక్కడ మా తాత అంటే మా పెద్ద మనిషి మార్కెట్ చైర్మన్ చేసిండు ఇంకో అతను మా అన్నయ్య బీర్ల నరసింహ ఆయన ఎంపీపీ మండల్ ఎంపీపీ చేసిండు మా సర్పంచ్ 2 సార్లు సర్పంచ్ బీర్ ఆయలయ్య రాచూరి ఆయలయ్య చేసిండు ఇట్లాంటి వాళ్ళు 60 నుంచి 70 సంవత్సరాల మధ్యలో ఉన్నారు వాళ్ళకి ఇప్పటి వరకు మెంబర్షిప్ బుక్ తెలియదన్నా మీరు మరి ఎక్కడ మన కుర్మల్ని ఐక్యత ఎక్కడ చేసిర్రు ఎక్కడ మెంబర్షిప్ బుక్ చేసిర్రు ఏం చేసిర్రు బయలాజ్ గిట్ట తెలియదు మాకు ఇక్కడ వస్తే వాళ్ళకి పెద్ద మనుషులకు ఏం మాట్లాడినో తెలియదన్నా మరి మీరు ఇప్పటిదాకా మన కుర్మల్ని ఎక్కడ ఐక్యత చేసిర్రు అంటే ఎవరి పేరో తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చిన వీళ్ళకి ఇచ్చిన అంటే ఎవరికి ఇయ్యలేవన్నా ఆయన కృష్ణన్నాని ఇచ్చిన అంటే ఆయన బి మా కులస్తుడే మా ఇంటికి వస్తాడు ఆయనకి బి ఎప్పుడు ఇయ్యలేవంట నువ్వు అసలు మీ పెద్దతనం ఎక్కడ ఉంచుకుంటున్నావు అన్నా అని అడిగాం మేము మళ్ళీ ఇంకోటి అన్నా మీరు ఇట్లా చేయడం చాలా తప్పు మేము ఇక్కడ లోకల్లో ఉంటాము మన పేద పిల్లలు ఇక్కడ చదువుకోవాలి ఒక ఉన్నతమైన స్థాయిలోకి ఎదగాలి ఒక IAS IPS చేయాలి కానీ మనము అరచేతిలో ప్రపంచాన్ని చూసే టైంలో మీరు మనల్ని ఇంకా మా గుర్లకాడికే పంపించేటట్టు చేస్తురన్న మీరు డబ్బులు తీసుకొని ఏం చేస్తారన్న ఇన్ని డబ్బులు ఏ దాంట్లో చూసినా డబ్బులు ఈ ప్రభుత్వం నుంచి ఆ ప్రభుత్వం మారుతావు ఆ ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం మారుతున్నావన్నా ఈ డబ్బులన్నీ ఏం చేస్తావన్నా మనము ఒకరిని అన్యాయం చేస్తే మనం నాశనం అయిపోతామన్నా మన పిల్లలు బి సరిగ్గా ఉండాలన్నా ఇట్లా చేయొద్దని చెప్పాము మేము లేలే మీకు ఏం తెలియదు మీరు ఏం మాకు చెప్పాల్సిన అవసరం లేదు మేము ఎవరికన్నా ఇచ్చుకుంటాము అనే ప్రశ్న చేస్తుండు అన్నా నువ్వు ఎమ్మెల్సీ నీదే ట్రస్ట్ బోర్డు చైర్మన్ నువ్వే మళ్ళీ ఇక్కడ వచ్చేసేసేసి అధ్యక్షుడవు నువ్వే అన్ని నువ్వైతే మరి మేమెందుకన్నా కుర్మలం మరి నువ్వు ఒక్కరిని చూసి ఇయ్యలేడు మేము కుర్మలం ఉన్నాము ఖబర్దార్ ఏమనుకుంటావో నువ్వు ఇట్లనే చేస్తే మేము ఇక్కడ 1000 మందితో మేము లోకల్ ఉన్నాం కాబట్టి మేము కంపల్సరీ ధర్నా చేస్తాము ఆ నారాయణ కాలేజీలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలంగాణ పరంగా వాళ్ళను ముట్టడిస్తామని సభాముఖంగా తెలుపుతున్నానని గట్టిగా వాళ్ళతోని వాదించినాం అక్క కంపల్సరీ మేము మాత్రం ఆ నారాయణ కాలేజీని రానియము ఎక్కడెక్కడ ధర్నాలు వాళ్ళ కాలేజీల దగ్గర చేసి వాళ్ళ దిష్టి బొమ్మలు ప్రతి ఒక్కరి కాలబెడతామని చెప్తున్నాం జై కుర్మా జై కుర్మా దొడ్డి కొమరాయ ఆత్మగౌరవం భవనం ముందు అది నారాయణ చైతన్య సంస్థలకు యజ్ఞ మల్లేశం మా అధ్యక్షులు యజ్ఞ మల్లేశం అదేవిధంగా క్యామ మల్లేశం మా ఏకైక ఎమ్మెల్యే బీర్ల ఐలన్న కాసులకు అకృతపడి అది లీజ్కి ఇవ్వడం అనేది జరిగింది కనుక వీళ్ళని ఎంబడి మేము తక్షణమే లీజ్ ఒప్పందం రద్దు చేసుకొని కుర్మలకు గత ప్రభుత్వం ఇచ్చింది విద్య ఉద్యోగం వైద్య పరంగా అన్ని విధాల కుర్మలు వెనుకబడి ఉన్నారు కనుక మళ్ళీ గొర్రె కాపర్లకు గొర్రెలను దీని గురించి ఇచ్చారు పరిశోధన కేంద్రం గొర్రెల పరిశోధన కేంద్రం అదే మాదిరిగా ఒగ్గు పూజారులు కళాకారులను తయారు చేయడానికి మరియు విద్యాపరంగా యావత్ తెలంగాణ కానివ్వండి మళ్ళీ ఆంధ్ర కానివ్వండి అక్కడికి మా కుర్మ విద్యార్థులు చదువుకోవడానికి ఇక్కడ వస్తారు రెంట్లు కట్టుకోలేక మెస్ ఛార్జీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ గురించి అని గత ప్రభుత్వం బిల్డింగ్ కట్టి ఇవ్వడం జరిగింది ఓపెనింగ్ కూడా అయిపోయింది మా కుర్మలకు ప్రయోజనం లేకుండా ఎవరిని సంప్రదించకుండా ఒంతెట్టు పోకడాలు పోయి కమిషన్లో కకృతిపడి ఈ ముగ్గురు కులద్రోహులు మా యొక్క ప్రభుత్వం ఇచ్చిన జాగాని అగ్రవర్ణాలకు నారాయణ చైతన్యాలకు కట్టబెట్టడం దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం.